ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు 52వ దివ్యదేశమైన తిరుపల్లంగుడి అనే క్షేత్రం గురించి తెలుసుకుందామండి. ఈ క్షేత్రంలో బుధగ్రహం ఉంది కదా, బుధగ్రహానికి దోషాలు ఏర్పడి అప్పుడు ఎంతో భారంతో స్వామివారి దగ్గరికి వచ్చి తన క్లేశాన్ని తీర్చమని అడిగితే ఆ స్వామి ఏం చెప్పారంటే, భగవంతుడి భక్తులైనటువంటి వైష్ణవులకి సేవ చేసి వారి క్లేశాన్ని తీరిస్తే ఆయన కూడా ఈ క్లేశాల నుంచి బయటపడతాడని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి ఏం జరిగిందంటే, ఒక సంఘటన, స్వామి ఇక్కడ ఎలా ప్రత్యక్షం అవుతాడంటే, పెరుమాళ్ళు శ్రీదేవి భూదేవితో సహా స్వామివారి ఇక్కడ మనకి దర్శనమిస్తారు ఆదిశేషుల మీద పౌడించినట్టుగా. అయితే ఒకసారి భూదేవి తల్లి చాలా బాధపడుతుందన్నమాట. ఇక్కడ ఈ క్షేత్రంలో అనావృష్టి వచ్చింది, పంటలు నాశనం అయిపోతున్నాయి, అన్నీ జరుగుతుంటే పాపం శ్రీదేవి తల్లి స్వామికి మొరపెట్టుకుంటే, మనం ఏదన్నా బాధపడితే తల్లికే కదండి ఆ బాధ, ఎక్కువ బాధపడేది అమ్మే కదా. సో శ్రీదేవి తల్లి స్వామివారికి చెప్తే స్వామివారు వచ్చి భూమాతను ఓదార్చి అవన్నీ కూడా క్లేశాలన్నీ తొలగించి ఇక్కడ దర్శనిస్తారనమాట. అంతేకాకుండా ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేస్తూ, మహర్షి జంట అనమాట, వారు ఇద్దరు కూడా ఇక్కడ లేడీ రూపాల్లో సరదాగా ఆడుకుంటూ జరిగింది. అప్పుడు ఇంద్రుడికి ఆ విషయం తెలియక వచ్చి అందరూ మగలేడిని సంహరించడం జరిగింది. అంటే లేడీ రూపంలో ఉన్న ఆ మహర్షి చనిపోవటం జరిగింది. అప్పుడు ఇంద్రుడికి ఏమైంది, బ్రహ్మహత్య పాపం వచ్చింది. అయితే ఆయన ఎంతో బాధపడతాడనమాట. అప్పుడు వారికి అందరికీ, దేవతలకి అందరికీ మహర్షి అయిన బృహస్పతి ఏం చెప్తాడంటే, నువ్వు రోజు కొన్నాళ్ళ పాటు అక్కడికి వెళ్ళి అక్కడ నదిలో స్నానం ఆచరించి అక్కడ తీర్థాన్ని స్వీకరించి స్వామిని సేవించుకో. అలా సేవించుకుంటే నీకు దోషం తగ్గిపోద్దంటే, తొలగిపోద్దంటే అదే పని చేసి ఆ దోషాన్ని తొలగించుకున్నాడు. ఇంకా బుధ గ్రహం, మనుషులు చెప్పాం కదండి, మనుషుల పాపాలు ఈ గ్రహాలకి పాపం అంటుకుంటాయి కదా. ఆ గ్రహ దోషాలు, ఆ గ్రహ భారంతో, ఆ మనుషులు చేసే పాపాలను అంటించుకున్న భారంతో బుధగ్రహం ఇక్కడికి వచ్చి స్వామిని కీర్తిస్తే, ప్రార్థిస్తే అప్పుడు స్వామి ఈ మాట చెప్పాడు ఏంటంటే, విష్ణు భక్తులు అయిన వైష్ణవుల్ని కనుక నువ్వు సేవలు అందించి వారి ఆనందింప చేస్తే కనుక నీ క్లేశాలు కూడా తొలగిపోతాయని స్వామి ఇక్కడ వరం అనటం జరిగింది. జై శ్రీ.